పాత్రికేయులకు, మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ విచ్చేసిన శ్రీను వైట్ల గారికి, వశిష్ఠ గారికి, సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఈరోజు ఎన్ని సినిమాలు చేసినా నా మొదటి సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే ఆ రోజు దిల్ రాజు గారు కానీ, శిరీష్ గారు కానీ, లక్ష్మణ్ గారు వాళ్ళు ఇచ్చిన సపోర్టు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను చేసిన సినిమా ఫంక్షన్కి వచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే స్పెషల్గా ఈరోజు ఆయన గురించి చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ అండి దిల్ రాజు గారు. అలాగే ఈ సినిమా కథ విన్నప్పుడు నాని కథ చెప్పిన విధానం, నేను మిరపకాయకి, గబ్బర్ సింగ్కి, హరీష్ శంకర్ గారు నాకు కథ చెప్పినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో, నాని కథ చెప్పినప్పుడు కూడా నేను అదే ఫీల్ అయ్యాను. ఆ రోజు అనుకున్నా ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని చెప్పి. దాని Morning brings happiness at the gate and a touch of preciousness. Evening glows with golden sparkles. Night shimmers with smiles and the golden touch of Ferrero Rocher. Crispy, creamy, crunchy, wrapped in gold. Show how much you care with the golden touch of Ferrero Rocher. ఇప్పటివరకు ఆయన సినిమాని బాగా ప్రేమిస్తారు. అందుకే ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఈరోజు ఇంత సక్సెస్ సాధించారంటే దీని వెనక ఆయన కష్టం చాలా ఉంది. థ్యాంక్ యూ అండి. మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే కథ విన్న తర్వాత యుక్తి మన హీరోయిన్ గారు కథ విన్న తర్వాత ఫస్ట్ దీనికి మంచి హీరోయిన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే హీరోయిన్కి చాలా ఇంపార్టెంట్ రోలు అని చాలా డిస్కస్ చేసుకున్న తర్వాత యుక్తి గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సినిమాలో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు అంతా చూశారు, ఎంత పెద్ద హిట్ అయిందో. సో థ్యాంక్ యూ అండి. ఇంకా నరేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మా కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా కూడా పెద్ద సక్సెస్. ఇంకా ఆలియా అన్న అయితే ఇంకా మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన గురించి మీకు అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాలో పనిచేసిన మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా మంచి పర్ఫామ్ చేశారు. నా టెక్నీషియన్స్, నాతో పాటు పనిచేసిన టెక్నీషియన్స్, మన సతీష్ కెమెరామెన్ కానీ, మన భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ ప్రసాద్, ఇంకా మిగతా టెక్నీషియన్లు అందరూ ఒక టీం లాగా వర్క్ చేసాం. అలా వర్క్ చేసాం కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ని సాధించాం. మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మీరందరూ ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని, ఆడియన్స్ అంతా మళ్ళీ చూస్తారని ఆశిస్తూ, ఈ సినిమాని చేసిన మా ప్రొడ్యూసర్స్ రాజేష్, శివ గారు. రాజేష్ అంటే నా క్లోజ్ ఫ్రెండు, అది చాలాసార్లు చెప్పాను. ఆయన సక్సెస్ని, ఆయన అభివృద్ధి ఎలా ఉందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఆయనతో మొదటిసారి కంబైన్ అయిన మన శివ గారు ఫస్ట్ కాంబినేషన్లోనే హిట్ కొట్టారు. థ్యాంక్ యూ అండి మీకు. ఈ సినిమా వెనక ఇంకా కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ చెప్తున్నారు. మన అప్పాజీ మామ కానీ, ధీరజ్ కానీ, షఫీ కానీ, కిరణ్ కానీ, వీళ్ళతో పాటు నేను ఎంత పని చేసినా నాకు పేరు రావాలంటే నా టీం బాగుంటేనే నేను బాగుంటా, నాకు ఈ సక్సెస్ వస్తుంది. సో నా టీం మెంబర్స్ అయిన కిరణ్కి, సతీష్కి, ఇంకా మిగతా వర్కర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మకళ్ళి గారు అండ్ సతీష్ గారు. థ్యాంక్ యూ. సో ఎస్.